హాయ్ ఫ్రెండ్స్, అత్తమ్మకి సింథటిక్ కట్టు కట్టి 2 మంత్స్ పైనే అవుతుందండి. ఇవాళ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఈరోజు కట్టు విప్పుతారంట. అత్తమ్మ ఈరోజు నడుస్తారని మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి. ఇన్ని డేస్ అత్తమ్మకి ఏమైనా సేవలు చేసినా వీడియోస్లో అంతగా అయితే చూపించలేదన్నమాట. ఈరోజు ఎలాగో లాస్ట్ కదా, సో ఈరోజు అట్లీస్ట్ ఒక షార్ట్ అయినా షూట్ చేద్దాం అనుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. బట్ అదైతే లెంతీ అయిందండి. ఇక ఇప్పుడైతే అత్తమ్మ స్నానం కోసం అయితే నీళ్ళు కాగబడదాం. నాకు చిన్న చిన్నగా పెయిన్స్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుందండి. బరువులు పట్టనివ్వడం లేదనమాట. ఇక నేనే మా బావతో నీళ్లు పెట్టించుకుంటున్నా. ఇవాళ ఇక వాళ్ళు ఎవ్వరు లేకపోవడంతో నేను పెడుతున్నానమాట, తప్పలేదు. అత్తమ్మ అయితే పొయ్యాలికి ముగ్గు పెట్టేది, కానీ మనకు ఆ తీరిక లేక అలానే వదిలేశానండి. చూడండి ఎంత గలీజ్గా ఉందో. నీళ్ళు తోడితే అత్తమ్మ స్నానం పోసుకుంటుంది, నేనేమో మా గేట్కి పట్టా కట్టి ఇంట్లోకి ఎవరు రాకుండా అక్కడ నిల్చున్నాను అనమాట. సరిగ్గా అదే టైంకి మా బావ అత్తమ్మ రెడీ అయిందా అని కనుక్కోవడానికని ఫోన్ చేశాడు. చిన్నగాడు ఫోన్ తీసుకొని గేట్ దగ్గరకు వచ్చాడండి. వచ్చి దెబ్బ తగిలించుకున్నాడు. ఇక వాడికి జుట్టు లేదుగా, ఇంకాస్త దెబ్బ తగిలిందండి. ఇన్ని డేస్కి అత్తమ్మ ఈరోజు శారీ అయితే కట్టుకుంది. ఇన్ని డేస్ నైటీలే వేసుకుందనమాట. అత్తమ్మ స్నానం చేసిన వరండాలో ఇంకా క్లీన్ చేయలేదండి. సో ఎప్పుడైతే అత్తమ్మ స్నానం చేయగానే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేదనమాట, కడుక్కుంటూ వచ్చేది. ఈసారి ఏంటంటే ఈ సండే చిన్నిగాడికి అక్షరాభ్యాసం చేపిస్తున్నాం, అందుకోసమని నేను ఇల్లంతా దులుపుతున్నాను అనమాట. ఇప్పుడు అత్తమ్మ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే ఈ వరండా దులిపేసి అత్తమ్మ వచ్చేసే లోపు కడిగేద్దామనే ఉద్దేశంతో సో క్లీన్ అయితే చేయలేదన్నమాట. ఇక అది అక్కడ అలా పెట్టేసి పైన కొంచెం సబ్బు వాటర్ పడతాయి కదా, దాన్ని మామూలుగా లైట్గా పొరకతోటి అలా అనేసి అంట్లయితే దొంకుకుంటున్నాను. అంతకుముందు అత్తమ్మ స్నానం చేస్తే ఈ పరుపు తీసి పక్కకు పెట్టేసేవాళ్ళం, అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే ఈ స్టూల్స్ ఒకదానిపై ఒకటి వేసి వాటి మీద కూర్చుంటుంది అనమాట. సో ఈ విరిగిన కాలు ఉన్నది కదండి, సో దీన్నేమో బెడ్ పై పెట్టేస్తుంది అనమాట. సో ఇలా కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. సో ఆ పరుపు తీయకుండానే అత్తమ్మ స్నానం చేయడానికి వీలవుతుంది. ఎలాగో పరుపు తీసే పని లేదుగా, నాకు 2 రోజులకు ఒకసారి స్నానానికి నీళ్ళు పెట్టమ్మా అని అత్తమ్మ అంటే నేను కూడా సరే అన్నానండి. కానీ నాకేమో ఇక రోజుకి ఓపిక లేకుండా పోయి ఇక అత్తమ్మకి మళ్ళీ వారానికి ఒకసారి స్నానం పోయాల్సి వస్తుంది అనమాట. నేను ఇంకా అంట్లు తోముతూనే ఉన్నా. మావయ్య అప్పుడే ఇక ఆటోని అయితే తీసుకొని వచ్చాడండి. ఇక అత్తమ్మని ఆటోలోకి ఎక్కియాలని అంట్లు అక్కడ పడేసి అయితే వచ్చానండి. ఇక ఈరోజు బావ కూడా రాలేదనమాట. సో నేను అక్కడే ఉంటే హాస్పిటల్ దగ్గరకు వస్తే మీరే ఎక్కించండి అని చెప్పాడనమాట. ఇక నేను మామయ్య ఆటో అంకులు ముగ్గురం కలిసి అయితే అత్తమ్మని ఆటోలో అయితే కూర్చోబెట్టాలన్నమాట. అత్తమ్మని ఆటోలో బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది కదా, దాన్ని తీసి కూర్చోబెడుతున్నాం అనమాట. ఇక అందుకని అక్కడ బెడ్షీట్ అయితే వేసి వచ్చానండి. అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పట్టుకుంటే ఈ పిల్లోని ఒకరు పట్టుకొని ముగ్గురు పట్టుకొని తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టే వాళ్ళం అనమాట మొన్నటి దాకా. సో ఈరోజు ఆటో అంకులేమో సో మామయ్య ఒక సైడ్ ఆటో అంకుల్ ఒక సైడ్ పట్టుకున్నారు. నేను పిల్లో పట్టుకోపోతే ఏం వదిలేమో అన్నాడు. సో సగం దూరం పోగానే ఇబ్బంది అయ్యేసరికి ఇక మళ్ళీ పట్టుకోమ్మాయి అనగానే నేను కూడా పట్టుకొని వెళ్ళి ఆటోలో అయితే కూర్చోబెట్టామండి. సో వాటర్ బాటిల్ మర్చిపోతే వచ్చి వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను. సో ఇక ఈ అడవిలో నాకు వీడియో షూట్ చేయాలనిపించలేదు. అటు షూట్ చేస్తుంటే ఆ అంకుల్ ఏమనుకుంటాడో, మా మామయ్య ఎక్కడ తిడతాడో అని చెప్పేసి ఇక వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. సో జస్ట్ అలా ఫోన్లో ఎంతవరకు రికార్డ్ అయిందో అంతవరకు అయితే రికార్డ్ అయింది. సో తర్వాత అత్తమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళారండి. ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళడం రావడమే కానీ హాస్పిటల్లో అయితే ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి. సో అందుకని వాళ్ళు వచ్చేలోపు కూర చేద్దామని చెప్పేసి ఇక బీరకాయలు అయితే గీరుతున్నాను అనమాట. అండ్ చిన్నగడు కూడా పడుకున్నాడు కదా, సో ఇప్పుడు నాకు మంచి టైం అనమాట పని చేసుకోవడం అని చెప్పేసి తొందర అక్కడ వదిలిపెట్టేసిన అంటున్నాయి కదండి మధ్యలోవి, సో అవి తొమ్మేసుకొని వచ్చి కూర అయితే స్టార్ట్ చేశాను అనమాట. నిద్రలో నుంచి లేచిన చిన్నిగాడు అత్తమ్మ బెడ్ పై కనపడకపోయేసరికి నాన్న ఎక్కడికి వెళ్ళింది, సూది వేయించుకోవడానికి వెళ్ళిందా అని అడుగుతున్నాడండి. ఇక ఆకలి వేస్తుంది కానీ నేను అన్నం పెట్టుకోగానే ఇక అప్పుడే అత్తమ్మ వాళ్ళు వచ్చారండి. అటు చూస్తేనేమో మా బావ రాలేదు. సో ఇక అత్తమ్మని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలని చెప్పేసి పళ్ళెం పక్కకు పెట్టేసి చేయగడుక్కుందాం అనుకునే లోపే మా బావ వచ్చాడు. ఇక వాళ్ళ ముగ్గురే అత్తమ్మని తీసుకొచ్చి ఇంట్లో అయితే కూర్చోబెట్టారండి. సో ఈరోజు సింథటిక్ కట్టు కూడా ఇప్పారు, ఒక స్టాండ్ కూడా ఇచ్చారంట. బట్ ఈ రోజు నుంచే నడవద్దని చెప్పారంట. ఒక 10 days పోయాక చిన్నగా నడవడం స్టార్ట్ చేయమని చెప్పారంట. ఇక కట్టు విప్పిన దగ్గరేమో హాట్ వాటర్లో ఉదయం సాయంత్రం వాటర్ వేసి పైనుంచి దారలాగా పోయమన్నారంట. ఇక ఈవినింగ్ నేను పనుల్లో బిజీగా ఉంటా అని చెప్పేసి ఇక అత్తమ్మ కాళ్ళు అయితే బావే కడిగేశాడనమాట. ఈ ప్రపంచంలో తల్లికి మనం ఎంత సేవ చేసినా కూడా మనం అమ్మ రుణం అయితే తీర్చుకోలేం కదా ఫ్రెండ్స్.
ఫైనల్ గా హాస్పిటల్లో అత్తమ్మని కొంచెం దూరం అన్నా నడిపిస్తారేమోనన్న ఊహలో అయితే ఉన్నామండి, కానీ అదైతే జరగలేదన్నమాట. బరువంతా కాళ్ళపై పడుద్ది కాబట్టి ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేయమన్నారనమాట. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.